Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొద్దకు వచ్చే వారికి దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన పట్ల మనం చూపించే ప్రేమను దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోడని. రోజు ఉదయాన్నే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని కోసం జీవించడం, దేవుని కోసం ఇవ్వడం, దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోడని. దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తారు. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. హల్లెలూయా. దేవుడు మనల్ని కరుణించి మనల్ని నడిపిస్తారు, మనల్ని తోడుకుని పోతారని రాయబడింది. దేవుడు ఎవరిని కరుణిస్తారు? ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని కరుణిస్తారని. ఎస్తేర్ రాణి గారు దేవునికి ప్రార్థన చేశారు. ఆమె దేవుని దయను, రాజు దయను పొందుకుంది. దేవుడు మనల్ని కరుణించి మనల్ని నడిపిస్తాడు సమాధానకరమైన స్థితికి, సమృద్ధి కలిగిన స్థితికి. నీటి బుగ్గల యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆకలి అయినను దప్పికైనను ఉండదని. అంటే అర్థము దేవుడు మనల్ని అంతలా పోషిస్తారని. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో దేవుడు ఉదయము సాయంకాలము క్రమం తప్పకుండా వారికి ఆహారం అందచేశారు. మన్నాని దేవుడు కురిపించారు. ఎంత ప్రేమ దేవునికి! వారికి దాహమేస్తే సముద్రమంత సమృద్ధిగా దేవుడు నీళ్ళు అనుగ్రహించారు. 20 లక్షల మంది ప్రజలు దాహం తీర్చబడాలి కదా. ఎండ అయినను వారికి తగలదు అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడడానికి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందు దేవుడు నడిచాడు. ఎండ దెబ్బ వారికి తగలలేదు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు మన ముందు ఎటువంటి సవాళ్ళున్నా, ఎటువంటి పరిస్థితులున్నా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొస్తే సముద్రాన్ని 2 పాలిగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలు నడిపించారు. యోర్దాన్ నది అడ్డొస్తే నది ప్రవాహాన్ని ఆదామనే పురంలో ఆపేసి తన ప్రజల్ని నది దాటించారు. ఎరుకో గోడలు అడ్డంగా ఉంటే దేవుడు దాన్ని కూల్చేశారు. దేవుడు మనల్ని తన మందిరానికి నడిపిస్తారని రాయబడింది. దేవుడు మనల్ని సినిమా హాల్స్కి, అపవిత్రమైన ప్రాంతాలకి, పాపం జరిగే ప్రాంతాలకి దేవుడు మనల్ని నడిపించరు. తన మందిరానికి, తన నామం గణపరచబడే చోటుకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని నడిపింపుని వద్దనుకోవడం వల్లనే, కాదనడం వల్లనే మనం కష్టాలు తెచ్చుకున్నామని. దేవుడు యోనా గారిని నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీష్కి వెళ్ళడం ద్వారా ఆ పడవంతా కూడా తుఫానుకు లోనైపోయింది. ఈరోజు మన జీవితాల్లో మన జీవితాన్ని దేవుని చేతికి అందిస్తే దేవుడు కాపరి అయి మనల్ని సమృద్ధి కలిగిన ప్రాంతాలకి, సమాధానం కలిగిన ప్రాంతాలకి నడిపిస్తారు. అడ్డుగోడలన్నీ తొలగించి మన మార్గాలు సరళం చేస్తారు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశా, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని నడిపించండి అయ్యా, మీ మార్గంలో నడిపించమని దేవా, ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏసా. మీరు మమ్మల్ని నడిపిస్తే ప్రభువా మా మార్గాలు సరళం చేస్తారయ్యా, మా ఆటంకాలు తీసివేస్తారు. ప్రభువా ఆకలేను దప్పికేను లేకుండా మమ్మల్ని పోషిస్తారు, మమ్మల్ని కాపాడుతారు, మాకు సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహిస్తారు. ప్రభువా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని మీరు నడిపించండి. వారి జీవితం అంతట్లో ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చండి, కృప అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.